నమస్కారం తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఆఫ్టర్ 5th క్లాస్ స్టూడెంట్లు అందరికీ కూడా కొంత ఇబ్బంది అనిపిస్తుంది. కానీ తొందరలోనే మీరందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటే దాంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలామంది డిగ్రీలు పీజీలు తెలుగు మీడియంలో చేసి చాలా దారుణంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. కాబట్టి నేటి పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ మీడియం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఇంగ్లీష్ మీడియం వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ఈ పాఠశాల గురించి అనేక సందర్భాల్లో మా పార్టీ నాయకులు చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ కూడా జనరల్ బాడీ మీటింగ్లో మీ యొక్క సమస్యల మీద నా దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. అక్కడ అన్ని రకాల వస్తువులు ఉండాలి, ప్రభుత్వాలు కల్పించాలి, ప్రభుత్వాల యొక్క బాధ్యత కూడా. కాబట్టి మీకు ఏవైతే నీడ్స్ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము తప్పకుండా కల్పిస్తాం. మరి బిల్డింగ్కి సంబంధించి పెయింట్కి సంబంధించి కావచ్చు, మిగతా మరమ్మతులు ఏవైనా ఉన్నా త్వరలోనే మీ యొక్క కార్యక్రమాన్ని చేపట్టబోతా. కాబట్టి నేను విద్యార్థులందరినీ కోరుకునేది ఒకటే, మీరు డైలీ ఇంటి నుంచి పోతారు వస్తారు, అంతే కదా. డైలీ ఇంటి నుంచి అపాయింట్మెంట్ చేస్తుంటారు. ఇక్కడ ఉండరు. కొందరు బీసీ హాస్టల్ ఉంటారు. ఇష్టపడి చదవాలి, కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలి. ఎందుకంటే మీరు ఇష్టంగా చదివితేనే మీరు చదువులలో ముందుకెళ్ళగలుగుతారు. ఈరోజు ప్రభుత్వం నుండి అన్ని రకాలుగా సహకార సహకారాలు అందుతున్నాయి. మీకు యూనిఫామ్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది. మరి దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని బడికి పంపిస్తారు. మీ తల్లిదండ్రుల్ని రేపటి రోజు మీరందరూ కూడా ఉండేటట్టు మీరు చేయాలంటే మీ అందరికీ ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు రావంటే అందరికీ ఉద్యోగాలు రావు. వస్తాయి అందరికి ఉద్యోగాలు రావు. కానీ డిఫరెంట్ ఆఫ్ కోర్సులు ఉంటాయి. ప్రైవేట్ రంగం కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ రంగం కావచ్చు, డిఫరెంట్ శాఖలలో వెళ్ళేటి ఆస్కారం మీకు అందరికీ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు నేను కోరుకునేది ఒకటే, మన చదువులన్నీ కూడా నిచ్చెన టైప్ చదువులు ఉండదు. నిచ్చెన ఎట్లా ఎక్కుతాం, స్టెప్ బై స్టెప్ ఎక్కుతాం, అంతేనండి. అదేవిధంగా డిఫరెంట్ వేస్లలో మీరు వెళ్ళండి. చాలామంది ఏం చేస్తారంటే 10th అయినంత వెళ్ళడం వల్ల తొందరగా సెటిల్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పాలిటెక్నిక్ చాలామంది తక్కువ అంచనా వేస్తారు, ఐటీ అంటే చాలా తక్కువ మంది చేస్తారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబులు వచ్చే ఉంటుంది. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా R&B కావచ్చు, అదేవిధంగా PR కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో సివిల్ వర్క్ సంబంధించిన పనులు మనం అందరం కూడా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. అందరు అనుకుంటే బీటెక్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి చాలామంది అనుకుంటారు. కానీ ఈరోజు పాలిటెక్నిక్ చేసిన బీటెక్తో సమానం. కాబట్టి చాలామంది విద్యార్థులు తెలవక చాలా డిఫరెంట్ పోతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఉపాధ్యాయులందరూ కూడా రేపటికి ఏంటిది అనేది చాలా రకాలుగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ మేము చదువుకునే టైంలో ఎగ్జాంపుల్ నాదే చెప్తా. నేను 10th తర్వాత ఇంటర్ ఏం చేయాలో, ఏ గ్రూప్ పట్టాలో నాకు తెలియదు. నేను క్లాసులలో ఫస్ట్ క్యాండిడేట్ని. నేను మొదటి నుంచి మొదలుకుంటే నేను డిగ్రీ పీజీల వరకు కూడా నేను లీడర్నే. కానీ ఆ రోజుల్లో నేను 10th అయిన తర్వాత CEC పట్టాలా, బైపీసీ పట్టాలా, ఎంపీసీ పట్టాలా తెలియదు నాకు. మా తల్లిదండ్రులు కూడా చదువుకోలే. కాబట్టి ఏ గ్రూప్ పడితే ఏముంటుందో తెలియదు. బైపీసీ పడితే ఏదో ఆపరేషన్ చేసాడట, కప్పల్ని ఇది చేసాడట, లేకపోతే ఏదో చేసాడని చెప్తుండే. కాదు మ్యాథ్స్ అంటే బాగా హార్డ్ లెక్కలట అని చెప్తుండే. CEC అంటే ఈజీ. కాబట్టి నేను ఈ CEC తీసుకున్నా. అంటే ఏది ఈజీ ఉంటే అదే వైపు మన యొక్క ఆలోచన విధానం వెళ్తుంది. తర్వాత CEC తీసుకున్నాక తర్వాత ఏం చేయాలి, డిగ్రీలో బీకామ్ తీసుకోలే. నేను బీకామ్ తీసుకోవాలి. నేను ఏది తీసుకున్నా అక్కడ మళ్ళీ ఏది ఈజీ ఉంటే అదే BHB నేను తీసుకున్నా. అంటే అర్థం చేసుకొని అదైన తర్వాత డిగ్రీ కాగానే నాకు కొంత ఆలోచన వచ్చింది. కాదు అనుకొని MA ఇంగ్లీష్ చేసిన తర్వాత
అంటే ఆలోచన మనం వయసు పెరిగిన కొద్దీ ఆలోచన మీద మరి ఇట్లా డిఫరెంట్ తెలుస్తుంది. కానీ మనం 10th అయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే మాకు చెప్పేవాళ్ళు లేకుండే, మా తల్లిదండ్రులు చదివించలే, మా ఊళ్ళు కూడా ఎవరు కూడా చదవలే. కానీ ఏం చేస్తే ఏం తెలియదు అయితే తెలియదు. కానీ ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా ఈ రూట్కి వెళ్తే ఈ యొక్క దారి ఉంటుందని చాలా స్పష్టంగా చెప్తారు. ఒకవేళ ఇక్కడ ఉపాధ్యాయ బృందం తప్పకుండా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా కెరీర్ గైడెన్స్ గురించి మీరు వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించాలి. కెరీర్ గైడెన్స్ గురించి వాళ్ళ గురించి అవగాహన కల్పించకపోతే తప్పకుండా విద్యార్థులందరూ ఏం చేయాలో తోచనట్టు పరిస్థితులు. నేను చాలా బీదవాన్ని, చాలా అంటే చాలా బీదవాన్ని. పూరి గుడిసె నుంచి ఇప్పటికీ మేము ఉండేది ఇంద్రమైన్లో. అట్లాంటి పూరి గుడిసె నుంచి బయట వచ్చిన వ్యక్తి అంటే నాకు ఎక్కడ కూడా ఆర్థికపరమైన సమస్యలు ఎక్కడ కూడా నాకు అడ్డు రాలే. ప్రతి దానికి కూడా ధైర్యంగా నేను ముందుకెళ్ళిన. మా అమ్మ నాన్న డబ్బులు ఇవ్వకపోతే పేపర్ బాయ్గా పనిచేసిన. అదేవిధంగా ఐటీ కూడా చేసిన, డాక్యుమెంట్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన. ఐటీ చేస్తూ డబ్బులు కావాలంటే పేపర్గా ప్రజాశక్తి పేపర్ వేసిన. దాని తర్వాత పీజీ మన బీఎడ్ చేసేటప్పుడు రూమ్ పట్టడానికి డబ్బులు లేకపోతే వాచ్మెన్ తోటే పాటు పడుకున్నా, కానీ బీఎడ్ చేసిన. బత్తాయి తోటల్లో యూరియా డీపిల్ పోయి అమ్మిన. ఇప్పటికి నేను ఈ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా నా దగ్గర ఆర్థికంగా ఎలాంటి డబ్బులు లేవు. కానీ ఈ ప్రాంత వాసులందరినీ నమ్ముకొని, గౌరవ ముఖ్యమంత్రిని నమ్ముకొని ఈరోజు ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఈరోజు ప్రజలు నమ్మేటట్టు మనం అందరం కూడా తయారు కావాలి. ప్రజలు మమ్మల్ని నమ్మాలి. కాబట్టి మీరందరూ కూడా చాలామంది అనుకుంటారు డబ్బులు లేవు, మేము ఎట్లా చదవాలి, బీఈడీ ఎట్లా చేయాలి, పీజీ ఎట్లా చేయాలి, ఎక్కడెక్కడో పోవాలి, ఏం చేయాలని ఆలోచిస్తారు. అక్కడ ఏది అవసరం, కానీ ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు చాలా రకాలుగా స్కాలర్షిప్ రూపంలో ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం అందుతూ ఉంటుంది. అట్లాంటి విషయంలో ఏమైనా సపోర్ట్ కావాలన్నా తప్పకుండా సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటా. కాబట్టి డబ్బు అనేది మనం ఒక స్థాయికి వెళ్ళడానికి ఏది కూడా అడ్డు కాదు. అంచెలంచెలకు మనం ముందుకు వెళ్ళాలి. బాధపడకుండా ఇంటికాడ ఉంటుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మనం బాగుపడలేం. ఏడ్చుకుంటే కూర్చుంటే డబ్బులు వచ్చి పడతాయి మన దగ్గర? చెప్పండి అమ్మా, పడతాయా? ఈరోజు డబ్బులు లేవని ఏడుకుంటూ కూర్చుంటే వస్తాయా డబ్బులు? ఎవరైనా తీసుకొచ్చి ఇస్తారా? ఇయ్యరు. ప్రతి అక్కడ వరకు వెళ్ళాలంటే అక్కడ బస్సు వెళ్ళడానికి డబ్బు లేకపోతే నడుచుకుంటానే వెళ్ళాలి, కానీ వెళ్ళాలి. ఆ లక్ష్యంతో మనం ముందుకెళ్తే 100% ప్రతి దాంట్లో సక్సెస్ఫుల్ అవుతాం. కాబట్టి బీదరికం అనేది దేనికి ఇది అడ్డు కాదు. మనం మూవ్ అప్ కావాల్సిందే, ముందుకు వెళ్ళాల్సిందే. కాబట్టి ఎగ్జాంపుల్గా నన్నే తీసుకోండి. కాబట్టి దేని కూడా ఏది చేయాల్సిన అవసరం లేదు.